ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. వీడియోస్ చేసి చాలా రోజులైందండి. ఈ మధ్య ఫోకస్ అంతా కూడా ఒక అప్లికేషన్, ఒక యాప్, మొబైల్ యాప్ డెవలప్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ అనేది ఎక్కువగా పెట్టడం జరిగిందండి. ఈరోజు ఈ వీడియో సెషన్లో మీకు ఒక మొబైల్ యాప్ అనేది పరిచయం చేస్తానండి. ఆ యాప్ దేనికి సంబంధించిందంటే హోమియోపతి మెడిసిన్ సెలక్షన్ కోసం మనం ఆ యాప్ని ఉపయోగించవచ్చండి. మనం జనరల్గా ఇప్పటివరకు మనం కేస్ టేకింగ్ చేసి ఆ పేషెంట్ చెప్పినటువంటి ఆ సిమ్టమ్స్ బేస్ మీద మన మెడిసిన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుందండి. కానీ ఇప్పుడు ఈ యాప్ను ఉపయోగించి మనం ఫిజికల్గా పేషెంట్ నుంచి ఒక బయో సిగ్నల్ని అప్టైన్ చేసి దాని ఆధారంగా మన మెడిసిన్ సెలక్షన్ అనేది చేయొచ్చండి. అది ఏ విధంగా చేయొచ్చు, ఆ యాప్ ఏ విధంగా పనిచేస్తుంది, దానికి వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్, ఆ సపోర్టింగ్ రీసెర్చ్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో సెషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి చివరి వరకు చూడండి. తర్వాత మీకు ఉపయోగపడింది, ఇది హోమియోపతికి ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా సాధ్యమైనంత ఎక్కువ మందితో ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోండి. దీంట్లో ఇంతకుముందు నేను చేసినటువంటి రీసెర్చ్, దీనికి సపోర్టింగ్ రీసెర్చ్, తర్వాత ఈ యాప్ను ఉపయోగించి ఏ విధంగా మన మెడిసిన్ సెలక్షన్ని ఈజీ చేయొచ్చు అనేది ప్రతిదీ కూడా నేను డాక్యుమెంట్ రూపంలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తానండి. చూడండి, ఈ యాప్ అనేది బేసిక్గా దీని ఫంక్షన్ అనేది మన హార్ట్ బీట్లో ఉన్నటువంటి ఆ వేరియబిలిటీని ఇది రికార్డ్ చేస్తుందండి. మన హార్ట్ అనేది ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండి. మన శరీరంలో, మన ఫిజియాలజీలో ఏదైనా మార్పు అనేది జరుగుతూ ఉన్నప్పుడు మన హార్ట్ యొక్క రిథంలో చేంజెస్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ నేను మనం డెవలప్ చేసినటువంటి ఈ యాప్ ఎగ్జాక్ట్లీ మీకు హార్ట్ రిథమ్ని, దాంట్లో ఉన్నటువంటి ఆ వేరియబిలిటీని క్యాచ్ చేయటం అనేది జరుగుతుంది. దాని ఆధారంగా ద లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్, ఈ హార్ట్ చెప్పేటటువంటి విషయం ఆధారంగా మనం ఈ మెడిసిన్ సెలక్షన్ ఏ విధంగా చేయొచ్చు అనేది ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఇది ఫోన్లో ఉన్నటువంటి, ఇది నాన్ ఇన్వాజివ్ టెక్నిక్. మీకు ఫోన్లో ఉన్నటువంటి యాక్సలరేటర్ సెన్సార్ని ఆధారంగా చేసుకొని మనం ఆ హార్ట్ యొక్క రిథమ్ని మనం క్యాచ్ చేయటం అనేది జరుగుతుందండి. దీనికన్నా ఇంకా యాక్యురేట్ సెన్సార్స్ అనేది ఉంటాయి. కాకపోతే ఈ ఆండ్రాయిడ్ యాప్ అనేది మనకు ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో ఆండ్రాయిడ్ అనేది ఈజీగా అవైలబుల్గా ఉండేటటువంటి సెన్సార్ అండి, యాక్సలరేటర్ సెన్సార్ అండి. అందుకనే ఈ సెన్సార్ని ఎన్నుకోవటం అనేది జరిగిందండి. అసలు బయో సిగ్నల్ని అప్టైన్ చేసి దాన్ని స్టేబుల్గా ఉంచటం, స్టేబుల్గా మనం బయో సిగ్నల్ని గెటింగ్ చేయగలగటం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అండి, ఛాలెంజింగ్ టాస్క్ అండి. అయితే మనం ఈ ఎఫర్ట్లో కొంతవరకు కాదు, చాలా వరకు కూడా సక్సెస్ అయ్యామనే చెప్పొచ్చు. దీన్ని ఇంకా ఫర్దర్గా ఇంకా డెవలప్ చేస్తే ఇంకా మంచి ఫలితాలని మనం అప్టైన్ చేయొచ్చండి. ఇది పూర్తిగా నాన్ ఇన్వాజివ్ టెక్నిక్ అండి. మనం ఈ ఛాతీ మీద ఈ ఫోన్ని ఆన్ చేసి పెడితే చాలండి, ఒక 3 minutes ఇది రీడింగ్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ రీడింగ్ ఆధారంగా మనం ఫర్దర్గా ఆ గ్రాఫ్ని అనలైజ్ చేసి మనం మెడిసిన్ సెలెక్ట్ చేయొచ్చండి. ఆ తర్వాత నెక్స్ట్ క్లిప్స్లో మెడిసిన్ ఏ విధంగా సెలెక్ట్ చేయొచ్చు అనేది చెప్తాను. ఇది రీసెంట్గా రికార్డ్ చేసిన ఫైల్ అండి. ఇది ఇంతకుముందు మనం రికార్డ్ చేసినటువంటి ఫైల్స్ అన్నీ కూడా మీకు ఇలా హిస్టరీ ట్యాబ్లో ఇవన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఇంతకుముందు పేషెంట్స్తో కానీ లేదంటే వాలంటీర్స్తో కానీ వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి గ్రాఫ్స్ ఇవన్నీ. ఈ స్టార్టింగ్లో ఇవన్నీ కూడా టెస్ట్ గ్రాఫ్స్ ఉంటాయి. ఈ స్పెక్ట్రమ్ చూడండి. ఇప్పుడు ఇది మనం ఈ గ్రాఫ్ తీసుకున్న తర్వాత ఇందులో ఇది ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం, ఎఫ్ఎఫ్టీ అండ్ ఏఆర్ స్పెక్ట్రమ్, ఆటో రిగ్రెసివ్ స్పెక్ట్రమ్, ఏఆర్ మోడల్. దీంట్లో ఈ గ్రాఫ్లో మీకు ఎక్కడైనా కూడా
పీక్ ఉందా అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెల్లడోనా ఇచ్చిన తర్వాత కేసులో బెల్లడోనా ఈ షణ్ముఖ అనేటటువంటి పర్సన్కి మనం బెల్లడోనా ఇచ్చాం. ఈ బెల్లడోనా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది పీక్ అనేది F50లోను ఏఆర్లోను ఇక్కడ 0.3 ఫ్రీక్వెన్సీ తర్వాత మీకు ఒక పీక్ అనేది రైజ్ అయింది. ఈ పీక్ అనేది ఎంత మోస్ట్ స్పెసిఫిక్గా అది దట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ టు బెల్లడోనా అండ్ కాల్కేరియా కార్బ్. మనం కాల్కేరియా కార్బ్ ఇచ్చిన తర్వాత కూడా అలాంటి పీకే వచ్చింది, అంటే అది స్పెసిఫిక్ టు బెల్లడోనా అండ్ కాల్కేరియా అనమాట. చూడండి, ఇంకొక ఫైల్లో కూడా అదే రేంజ్లో మీకు ఆ పీక్ అనేది రావడం అనేది జరుగుతుందండి, స్పెసిఫిక్ టు. అలాగే కాల్కేరియా కార్బ్ గ్రాఫ్ చూపిస్తా చూడండి. ఈ కాల్కేరియా కార్బులో ఒక పర్సన్కి మనం కాల్కేరియా కార్బ్ ఇచ్చినప్పుడు అందులో చూడండి, అది కొన్ని ఫైల్స్ మనకు ఒక్కొక్కసారి చూడండి, ఇక్కడ 0.3 దగ్గర ఒక పీక్ ఉంది చూసారా, దట్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ స్పెసిఫిక్ టు కాల్కేరియా కార్బ్ అండి. కొంతమంది మనకు అంటే అసలు బయోసిగ్నల్ అప్టైన్ చేసి దాన్ని స్టేబుల్గా అప్టైన్ చేయడం అనేది ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. ఈ బయోసిగ్నల్ అప్టైన్ చేసేటప్పుడు ఇది వెరీ వెరీ సెన్సిటివ్ పారామీటర్. ఇది బయోసిగ్నల్ అనేది ఎమోషన్స్తో మారిపోతూ ఉంటుంది, పేషెంట్ కదిలినా మారిపోతూ ఉంటుంది. కానీ చాలా వరకు మనం అచీవ్ చేసామనే చెప్పాలి. స్టేబుల్ ఎన్విరాన్మెంట్లో మనం గ్రాఫ్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ గ్రాఫ్ టు గ్రాఫ్ మ్యాచింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి, ఖచ్చితంగా మ్యాచ్ అవుతూ ఉంటాయి అవి. అయితే ఇప్పుడు ఇది చూపిస్తా కొన్ని చూడండి. ఇందులో లాకసిస్ డేటా చూడండి. ఈ లాకసిస్ ఇచ్చిన తర్వాత ఒక పర్సన్కి చూసారు ఎంత మోస్ట్ స్పెసిఫిక్ పీక్ అనేది డెవలప్ అయిందో. దిస్ ఈజ్ ద మోస్ట్ స్పెసిఫిక్ టు లాకసిస్. అలా ప్రతిసారి ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ పీక్ అనేది కొన్ని కేసెస్లో మనకు కనిపించదు. ఎందుకు కనిపించదంటే ఇదే చెప్పా కదా, బయోసిగ్నల్ సెన్సిటివిటీ ఆ పేషెంట్ యొక్క మైండ్ సెట్ని బట్టి, లేదంటే పేషెంట్ కొంచెం కదిలినా కూడా ఆ పీక్ అనేది దాన్ని షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి మెడిసిన్కి రెస్పాండ్ అవ్వకపోవచ్చు పేషెంట్, వెంటనే కొంచెం టైం తీసుకోవచ్చు. చూడండి, ఆ రెండు లాక్సిస్లో ఆ రెండు పీక్స్ కూడా, రెండు ఫైల్స్లో కూడా పీక్స్ ఒకే ప్లేస్లో ఎలా వచ్చినాయి చూడండి. అలాగే ఇక్కడ ఒక పర్సన్కి మనం నేట్రమూర్ ఇచ్చాం. నేట్రమూర్ ఇచ్చి పీక్ తీసినప్పుడు చూసారా మోస్ట్ స్పెసిఫిక్గా పీక్ అనేది ఎలా వచ్చిందో, పీక్ అనేది ఎలా చూపిస్తుందో. ఇది ఒక ఫైల్. ఇది నెక్స్ట్ ఫైల్ కూడా చూసారా అదే రేంజ్లో, అంటే కన్సిస్టెన్సీ ఎలా ఉంది చూడండి. అంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క కన్సిస్టెన్సీ అనేది ఉంది, కన్సిస్టెంట్గా దాని బిహేవియర్ ఉందని చెప్పి చెప్పడం అనమాట. ఇలాగే ఈ ఫాస్ఫరస్ చూడండి దాని పీక్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో. ఇలా ఈ పీక్స్ని మనం ఇప్పుడు ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చాడు, ఆ పర్సన్కి ఏ విధంగా మనం మెడిసిన్ సెలెక్ట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేసు చేసి చూపిస్తాను. ఈ హైదర్ అనే పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గర నుంచి ఫస్ట్ హైదర్ దగ్గర నుంచి ఒక 2 గ్రాఫ్స్ తీసుకున్నాం. ఫస్ట్ గ్రాఫ్ చూస్తే ఇందులో పీక్స్ అనేది చాలా చాలా మైల్డ్గా ఉన్నాయి, మనకు కనిపించట్లేదు. ఈ రెండో గ్రాఫ్ తీసుకొని చూస్తే చూడండి కొంచెం స్పెసిఫిక్గా దీంట్లో పీక్స్ అనేది కనిపిస్తున్నాయి. దీన్ని మ్యాచ్ డిబి అంటే మన రెపర్టరీ అనమాట. ఇది మన రెమెడీస్ అన్నీ ఇందులో ఉంటాయి. మన రెపర్టరీలోకి వెళ్తే ఇందులో వేరియస్ మెథడ్స్ ఉంటాయి మ్యాచ్ చేయడం, రెమెడీ మ్యాచ్ చేయడానికి. ఆ పేషెంట్ ఫైల్ని మనం రెమెడీ ఫైల్స్తో మనం మ్యాచ్ చేస్తున్నాం. ఈ రెమెడీ ఫైల్స్ కూడా ఇంతకుముందు ప్రూవింగ్స్ చేసి మనం డేటాబేస్లో పెట్టుకున్నాయి ఇవన్నీ. ఇది చూడండి, ఇందులో చాలా కేసులు ఇప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, హైబ్రిడ్ మెథడ్, ఇవన్నీ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగనేది. ఇందులో ఇది చూడండి ఎగ్జాక్ట్ పీక్ పొజిషను, అంటే ఆ పీక్ ఉన్న పొజిషన్ బట్టి అది ఆ డేటాబేస్తో మ్యాచ్ చేస్తూ ఉంటుంది. అలాగే విజువల్ స్పెక్ట్రల్ మ్యాచ్ ఒకటి, తర్వాత డైనమిక్ టైం వార్పింగ్ అనేది ఇది చాలా చాలా యూజ్ఫుల్ మెథడ్ అండి. ఇది మన ఎగ్జాక్ట్ పీక్ని తీసుకురావడానికి ఇది చాలా వెరీ యూస్ఫుల్ మెథడ్. ఈ మెథడ్స్ అన్నీ ఈ ఆల్గరిథమ్స్ ఏం వాడాము ఈ సాఫ్ట్వేర్లో యాప్లో అనేది నేను తర్వాత చెప్తాను. ఇవన్నీ కూడా చూడండి, ఇందులో అన్నిట్లో కూడా ఈ అన్ని మెథడ్స్లో కూడా మనకు ఆర్సెనిక్ అనేది యావరేజ్గా కనిపిస్తుంది. ఈ హైదర్ అనేది ఆ పేషెంట్ ఫైల్ ఇప్పుడు టాప్లో ఉంది.
అది ఆ ఫైల్ టు ఆ ఫైల్ ఎప్పుడు కూడా 100% మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ నియర్ బై మ్యాచింగ్ చూడండి, ఆర్సెనిక్కే ఉంటుంది చూడండి, ఆర్సెనిక్కే కనిపిస్తుంది మనకి. ఏ ఫైల్లోనైనా కూడా నియర్ బై మెర్క్సాలు ఆర్సెనిక్ కనిపిస్తున్నాయి. ఇది నెఫ్రైటిస్ కేసు. ఇది నెఫ్రోసిస్తో ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు, పారెన్కైమల్ డిజార్డర్తో, కిడ్నీ పారెన్కైమల్ డిజార్డర్తో. ఆ కేసులో ఆర్సెనిక్ ఇండికేషన్ అనేది ఎక్కువగా ఉంది, క్రియాటినిన్ హై క్రియాటినిన్ ఉంది, మనకు ఆర్సెనిక్ ఇండికేషన్ అనేది కనిపిస్తుందండి ఆ కేసులో. అట్లా మనం పేషెంట్కి ఈ సాఫ్ట్వేర్ని వాడి ఈజీగా, మనకి హోమియోపతి నాలెడ్జ్ ఉంటే ఇంకొంచెం హెల్ప్ అవుతుంది ఈ సాఫ్ట్వేర్ ద్వారా మెడిసిన్ సెలెక్ట్ చేయడం అనేది. ఇది 90%, 80 to 90% యాక్యురసీ ఉంటుంది. దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తే మన 100% యాక్యురసీని మనం తీసుకురావచ్చండి. కాకపోతే ఒక మెటీరియల్ మెథడ్, ఇంతకుముందు వరకు మనం ఆ పేషెంట్ చెప్పినటువంటి లక్షణాలను బట్టి మనం మెడిసిన్ సెలెక్ట్ చేయగలిగాం. బట్ ఈ యాప్ను ఉపయోగించి మనం ఫిజికల్గా క్వాంటిటేటివ్ మెథడ్లో మన మెడిసిన్ అనేది సెలెక్ట్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుందండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీలో ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే, స్టూడెంట్స్ కానీ, రీసెర్చర్స్ కానీ, లేదంటే ఫిజిషియన్స్ కానీ, ఇంకా పబ్లిక్, జనరల్ పబ్లిక్ కూడా ఉత్సాహవంతులు ఉంటే వాళ్ళందరికీ కూడా నేను యాప్ని ఫ్రీగా ఇస్తానండి. మీరు ఇంకా హోమియోపతికి ఎక్కువ సేవ చేయాలి, ఈ రీసెర్చ్ మెథడ్ ద్వారా మరింత సేవ చేయడం కోసమని నేను యాప్ని ఫ్రీగా మీ అందరికీ కూడా ఇస్తానండి. మీకు నేను యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చాను చూడండి. చాలా కాలంగా నాకు, అంటే మన ఛానల్ని రెగ్యులర్గా చూసేటటువంటి పేషెంట్స్కి మీకు చాలామందికి తెలుసు ఆ రీసెర్చ్ అనేది ఎంతకాలం నుంచి జరుగుతూ ఉంది, ఏ విధంగా జరుగుతుంది అనేది చాలామందికి కూడా పరిచయం ఉందండి. మీరు నా వీడియో ప్రతి డిస్క్రిప్షన్లో, మన వీడియోలో ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు కింద మై హోమియోపతిక్ ఎక్స్పెరిమెంటల్ లైఫ్ అని నేను రాసినటువంటి బుక్ మీకు లింక్ ఇచ్చాను చూడండి. దాన్ని ప్రింట్ తీసుకొని చదవండి. దాని ఈ రీసెర్చ్ గురించి మీకు ఇంకా ఫర్దర్గా తెలుస్తుంది. అలాగే నేను రాసినటువంటి ఆ రీసెర్చ్ పేపర్స్, సబ్మిట్ చేసినటువంటి రీసెర్చ్ పేపర్స్ కూడా లింక్ ఇవ్వడం అనేది జరిగిందండి. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి. దీనికి సపోర్టింగ్ వర్క్ అనేది ఏ విధంగా డెవలప్ చేసామనేది మీకు కొంతవరకు అర్థమవుతుందండి. మర్చిపోకుండా మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది, ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా సాధ్యమైనంత ఎక్కువ మందితో మీరు దీన్ని షేర్ చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యాప్ని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫిజిషియన్స్కి, హోమియోపతి ఫిజిషియన్స్ అయినా, అలోపతి ఫిజిషియన్స్ అయినా, ఎవరికైనా కూడా దీన్ని నేను ఉచితంగా షేర్ చేస్తానండి. అట్లాగే హోమియోపతి స్టూడెంట్స్కి, హోమియోపతి రీసెర్చర్స్కి, ఫిజిషియన్స్కి ఉచితంగా షేర్ చేస్తాను. అలాగే జనరల్ పబ్లిక్కి కూడా, ఎవరైతే హోమియోపతి పట్ల అత్యధికంగా ఇంట్రెస్ట్తో ఉన్నారో వాళ్ళకు కూడా నేను ఉచితంగా దీన్ని షేర్ చేస్తానండి. హోమియోపతి అనేది మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి నియర్ బై ఉన్నామనే చెప్పాలి. దీని ద్వారా మరింతగా ఇంకొంచెం ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఇంకొంచెం వేగవంతం చేయాలనేదే నా ప్రయత్నం అండి.